తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుడి దీని మీద మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 71వ కీర్తన 21వ వచనం చదువుకుందాం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా తట్టు తిరుగుము అంటున్నాడు దావీదు మహారాజు. దేవుని వేడుకుంటున్నాడు ఇక్కడ. నా తట్టు తిరుగుము, నా తట్టు మరలి నా గొప్పతనమును వృద్ధి చేయము అంటున్నాడు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అంటున్నాడు. మనము కూడా దావీదు మహారాజు వేడుకున్నట్లుగా ఆయన వేడుకుందాం. దేవా, నా వైపు తిరుగు నాయనా, నన్ను ఆదరించు, నాకు నెమ్మది కలుగు చేయి, నాకు వృద్ధి కలుగు చేయని మనం వేడుకున్నప్పుడు తప్పకుండా వృద్ధి చేస్తాడు దేవుడు. వాగ్దానాలు చూసాము కదా మనం ఇంతకు ముందు. దేవుడు తప్పకుండా మనకి అట్టి దీవెనలు ఇస్తాడు. ఎందుకని? ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన ఊరుకుండే దేవుడు కాదు. ఆయన వేడుకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వైపు చూచే వారిని ఆయన మరిచిపోయే దేవుడు కాదు. కాబట్టి దావీదు మహారాజు కూడా దేవుని వైపు తిరిగి నా తట్టు తిరుగుము, నా గొప్పతనమును వృద్ధి చేయము అంటున్నాడు. నాకు నెమ్మదిని కలుగు చేయము అంటున్నాడు. మనము కూడా అది అడుగుదాం. గత కాలంలో మనకి ఏమైనా నెమ్మది లేని పరిస్థితులు ఉన్నట్లయితే, గత కాలంలో ఏదైనా వృద్ధి లేని పరిస్థితి మనకేమన్నా కనబడినట్లయితే దాని నుండి విడిపింపబడడానికి మనము ఆయన వైపు చూద్దాం. ఈ సంవత్సర కాలంలో ఆయన మనకి వృద్ధి కలుగు చేయనట్లుగా, ఈ సంవత్సర కాలంలో ఆయన మనకి నెమ్మది కలుగు చేయనట్లుగా మనం కూడా ఆయన తట్టు తిరుగుదాము. మనం కూడా ఆయన్ని వేడుకుందాం. అదే కీర్తన గ్రంథంలో 86వ కీర్తన 17వ వచనంలో, యెహోవా నీవు నాకు సహాయకుడవై ఉన్నావు, నన్ను ఆదరించువాడవు అంటున్నాడు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లుగా నాకు శుభకరమైన ఆనవాళ్ళను కనుపరచము అంటున్నాడు. ఆయన ఎలా ఉంటేవాడట? దావీదు మహారాజు అంటున్నాడు ఈ వాక్యం కూడా. యెహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించువాడవు అంటున్నాడు. ఆయనే మనకు సహాయం, మనల్ని ఆదరించే దేవుడు ఆయనే. మనం ఎప్పుడైనా ఆయన వైపు తిరిగి ప్రభువా అని వేడుకున్నప్పుడు, మన హృదయాలను ఆయన వైపు తిప్పి హృదయపూర్వకంగా వేడుకున్నప్పుడు తప్పకుండా మనల్ని ఆయన ఆదరిస్తాడు, మనల్ని సమృద్ధితో నింపుతాడు, ఇంకా పగవారి చేతిలో పడకుండా మనల్ని కాపాడుతాడు. శుభకరమైన ఆనవాళ్ళు నాకు దయచేయి అంటున్నాడు. పగవారు చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాళ్ళు నాకు దయచేయము అంటున్నాడు. ఆయనకి ఎంతో మంది పగవారు ఉన్నారు, మనకు కూడా పగవారు ఉంటారు. సాతానే మనకి విరోధి. కాబట్టి దాని ముందు మనము ఓటి పాలు కాకుండా ఉండాలి అంటే మాకు ఒక శుభకరమైన ఆనవాళ్ళు చూపించు ప్రభు అని వేడుకోవాలి. మనకి సమృద్ధి కావాలంటే ప్రభు మా వైపు తిరిగి మమ్మల్ని ఆదుకో ప్రభు అని వేడుకోవాలి. అప్పుడు ఈ సంవత్సర కాలం అంతా మనము సమృద్ధితో ఆశీర్వదింపబడతాము, దీవెనలతో ఆశీర్వదింపబడతాము, శత్రు భయం లేకుండా జీవించగలుగుతాం. 71వ కీర్తన 1వ వచనంలో కూడా, యెహోవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము అని ఇక్కడ దావీదు మహారాజు దేవుని వేడుకుంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరాంతం వరకు మనం ఏ విషయంలోనూ సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనం ఆయన శరణు వచ్చి ఉండాలి. దావీదు మహారాజు దేవుని శరణు వచ్చి ఈ విధముగా వేడుకుంటున్నట్లుగా మనము కూడా ఆయన శరణు వచ్చి మనం వేడుకున్నప్పుడు మనం ఏ విషయంలోనూ సిగ్గుపడకుండా ఉంటాం, ఏ విషయంలోనూ బీడేపడకుండా ఉంటాం, ఏ విషయంలోనూ అధైర్యపడకుండా ఉంటాం. కాబట్టి దావీదు మహారాజు దేవుని ఆశ్రయించినట్లుగా మనము కూడా దేవుని ఆశ్రయించి ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ప్రతి విషయంలోనూ నెమ్మదిని, జయమును, అభివృద్ధిని పొందుకుందాము గాక. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రము ప్రభువా. నాయనా, మీ వైపు తిరిగినప్పుడు మీరు సమృద్ధినిస్తారు, మీ వైపు తిరిగినప్పుడు మీరు శత్రు భయం లేకుండా చేస్తారు. వినిన బిడ్డలందరూ ప్రభువా ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీ యందు సమృద్ధి పొంది శత్రు భయం లేకుండా జీవించి అయ్యా నాయనా మీ యందు ఆనందించే బిడ్డలుగా ఉండనట్లు కృప చూపండి. కుటుంబాల్లో సమృద్ధిని కలుగు చేయండి. ఉద్యోగాల్లో మా ప్రభు అనుగ్రహించండి. కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి కుటుంబాల మీద ఉంచండి ప్రభు. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.